గోవింద 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 గోవింద. భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. పుణ్యాంభోజవికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః. శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో తిరుప్పావై దివ్యవ్రతం 21 రోజులు పూర్తయినాయి. 22వ రోజులోకి ప్రవేశించాం. 22వ పాసురం. ఈ పాసురంలో ఉండేటటువంటి వైభవం చాలా గొప్పగా ఉంటుంది. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అంకణ్మాన్యాలత్తు அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலைப்பெய்தோம் கிங்கிணி வாயிச்செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మనందరం కూడా వేద మంత్రాలు వింటూ ఉంటాం. ఆ వేదం చదివేటటువంటి వేద పండితులకి తప్ప, సంస్కృత జ్ఞానం తెలిసినటువంటి పండితులకి తప్ప ఆ వేద మంత్రాలు ఏమిటో మనకి తెలియవు. కానీ వినటానికి మనోరంజకంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. మన మనస్సును ఎక్కడికో భగవానుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళినట్టుగా ఉంటాయి. అదేవిధంగా గోదా తల్లి తమిళనాడులో పుట్టింది కాబట్టి తమిళంలో పాటలు పాడింది. మన అన్నమయ్య ఆంధ్రదేశంలో పుట్టారు కాబట్టి తెలుగులో పాటలు పాడారు. ఆ మీరాబాయి గుజరాత్లో పుట్టింది కాబట్టి ఆ భాషలో పాడింది. అలాగే భక్త తుకారం మహారాష్ట్రలో పుట్టారు కాబట్టి మరాఠీలో పాడారు. భాష ఏదైనా సరే భావం భగవానుని యొక్క అనుగ్రహం కోసమే. అట్లా గోదా తల్లి అద్భుతమైనటువంటి 30 పాటలు పాడింది. అందులో ఈనాటి పాసురం చాలా విలక్షణమైనటువంటిది. అంకణ్మాన్యాలత్తు అంకణ్మాన్యాలత్తు. సుందర అందమైన, కణ్ విశాలమైనటువంటి, మా పెద్దదైనటువంటి న్యాలం భూమిని. అరసర్ విశాలమైనటువంటి పెద్దదైనటువంటి ఒక భూమండలాన్ని పరిపాలించేటటువంటి అరసర్ రాజులు. లోకంలో మానవుల మధ్యలో ఎన్నో రకమైన పొరపచ్చాలు వస్తుంటాయి, హెచ్చుతగ్గులు. కారణం ఏంటో తెలుసా? ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్వాభిమానం. దీన్ని చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరికి వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటుంది. ప్రెస్టేజ్ ఇష్యూ అంటారు దాన్ని. హోదా, ఎవరికి వాళ్ళకి ఒక హోదా ఉంటుంది. ఒక 5 ఏళ్ల పిల్లవాడికి వాడి హోదా, వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ వాడికి ఉంటుంది. ఆత్మగౌరవం, స్వాభిమానం.
ఒక పెద్ద ఇంటి యజమానికి వాడికి ఉన్నంత స్వాభిమానం ఆత్మగౌరవం ఉంటుంది. ఇంద్రుడికి ఇంద్రుడంత స్వాభిమానం, బ్రహ్మకి బ్రహ్మంత స్వాభిమానం. మన అందరికీ అధిపతి అయినటువంటి ఆ భగవానుడికి ఎంత ఉండాలి స్వాభిమానం అనేటటువంటిది. ఒక చిన్న చిన్న పిల్ల కాలువలన్నీ కూడా అన్నీ కలిసి 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 ఒక నదిలోకి ప్రవహిస్తే ఆ మహానది కూడా వెళ్ళి ఎందులో కలుస్తోంది? సాగరంలో కలుస్తోంది వెళ్ళి. అట్లా మనందరి అభిమానాలు కూడా వెళ్ళి భగవానుని అభిమానం దగ్గర వెళ్ళి కలవాలి. భగవద్ అభిమానం, ఆయన అభిమానం ఎంత ఉంటుంది? అట్లా రాజులకు రాజరికమైనటువంటి రాజాభిమానం. ఈ పాసురమంతా ఒకటే పదం మీద నడుస్తుంది, అభిమానం. అభిమాన భంగమాయ్ వందు. ఈ ఒక్క మాటని 10 రోజులు చెప్పుకోవాలంటే మనం, అంత విషయం ఉన్నది మనకి. ఏం చెప్తున్నారు మనకి? కణ్మాన్యాలత్తు అరసర్ అభిమాన భంగమాయ్ వందు. రాజులు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నీ పాదాలను ఆశ్రయిస్తున్నారు స్వామి. ఎట్లా? కణ్మా, విశాలమైనటువంటి సుందరమైనటువంటి అత్యంత పెద్దదైనటువంటి రాజ్యానికి రాజులైనటువంటి వాళ్ళు కూడా చివరికి నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే స్వామి అంటున్నారు. ఎట్లా వస్తారు వాళ్ళు? నేను రాజుని, నాకు పెద్ద హోదా ఉంది, వెనకాల ఒక 50 కార్లు, ముందు ఒక 50 కార్లు. ఏమైనా నువ్వు మనిషివి ముందు, తర్వాత ఎవరివైనా నువ్వు. రోడ్డు మీద నడిచే సామాన్య మనుషులతో పాటు నువ్వు మనిషివే. నీకు భగవంతుడు అధికారాన్ని ఇచ్చాడంతే. ఆ అధికారం నాది అని అహంకరించకుండా ఉండాలి అంటున్నారు ఈ పాసురంలో. గొప్ప గొప్ప రాజులు వాళ్ళ అధికారాలన్నింటినీ కూడా, వాళ్ళ అభిమానాలన్నింటినీ పక్కన పారేసి వచ్చి నీ కాళ్ళ మీద పడ్డట్టుగా, మేము మా స్త్రీత్వాభిమానం, మేము స్త్రీలము, ఆడపిల్లలము అనేటటువంటి మా స్త్రీత్వాభిమానం అని ఒకటి ఉంటుంది. లోకంలో పురుషాభిమానం కన్నా స్త్రీత్వాభిమానం చాలా గొప్పదండి. స్త్రీత్వాభిమానం వెలకట్టలేనిది అంటారు మనకి ఆండాళ్ళ తల్లి ఈ పాసురం ద్వారా. ఆ స్త్రీత్వాభిమానాన్ని కూడా పక్కన పెట్టి నీ కోసం నీ ఇంటికి వచ్చాం. ఎవరంటే పంపిస్తారు? ఆడపిల్లల్ని తెల్లవారగడ్డ బయటికి పంపిస్తారా ఎవరైనా? అందులో చిన్నపిల్లల్ని అసలు పంపిస్తారా? అందులో చలిలో పంపిస్తారా? అందులో ఒంటరిగా పంపిస్తారా? మేము వచ్చాం మరి నీ దగ్గరికి స్వామి. ఎందుకని? మా అభిమానాన్ని పక్కన పెట్టి నీ కోసం వచ్చాం. నువ్వు పడుకుంటావు వెంటయ్యా, లేవయ్యా బాబు లే అంటున్నారు గోదా తల్లి ఈ పాసురంలో. కాబట్టి అభిమాన భంగమాయ్ వందు. వచ్చారు వాళ్ళు నీ దగ్గరికి. వచ్చి ఏం చేస్తున్నారు? నిన్ పళ్ళి కట్టిల్కేజీ, నీ సింహాసనం యొక్క కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతున్నారు. అట్లా మేము కూడా మీ ఇంటి వాకిలి దగ్గర మీ తలుపు గడియను గొళ్ళాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నామమ్మా అంటున్నారు కృష్ణుడితో. సంగమిరుపార్భోల్ వందు తలపెయ్యదు. ఇంకా వాళ్ళకి ఏ దిక్కు లేదు, నీవు తప్ప, నీవే తప్ప ఇతప్పరంబెరుగా అన్నట్లుగా వచ్చి నీ కాళ్ళ, నీ సింహాసనం దగ్గర వచ్చి పడ్డారు అంటున్నారు. తామరైపు కింగిణి వాయిచ్చేద తామరైపు పోలే. నువ్వు మమ్మల్ని ఎలా చూడాలో తెలుసా? ఎలా పడితే అలా చూస్తే ఒప్పుకోరు వీళ్ళు గోపికలు. వాళ్ళకి ఎలా కావాలో అలాగే చూడాలి స్వామి. అమ్మ పిల్లవాడికి ఏదన్నా వండి పెట్టాలంటే వాడికి ఏది కావాలో అది వేసి పెట్టాలి. ఇందులో ఇవేనా అవేనా ఇవేనా అని అడిగి వాడు వెయ్యమంటే వెయ్యాలి. నేను ఏడు పెడితే తిను, ఇందులో ఇది వేసాను తినాల్సిందే, పారేసావత్తంతా పట్టుకుని అని అంటే కుదరదు. బెదిరించి అన్నం పెట్టకూడదు. ప్రేమతో అన్నం పెడితే వాడికి అమ్మ అనిపిస్తుంది. వాడికి ఇంటికి వెళ్ళాను, అమ్మ అన్నం పెడుతుంది, తిడుతుంది, తినకపోతే పారేస్తే కొడుతుంది, ఎందుకు బయట ఏదో ఒకటి తినేద్దాం అనే భావన పిల్లవాళ్ళలో రావడానికి తల్లే కారణం. అట్లా కృష్ణ నువ్వు మమ్మల్ని చూడాలి. ఎలా చూడాలి? నీకు తోచినట్టు చూడద్దు, మాకు తోచినట్టు చూడాలి. ఎలా చూడాలి? కింగిణ వాయిచ్చేద తామరై పూపోలే. వాత్సల్యంతో ఎర్రబడినటువంటి కన్నులు. ఆ ఎర్రదనం ఎట్లాంటిది? అప్పుడే వికసిస్తున్నటువంటి ఎర్రనైనటువంటి తామర పువ్వులాగా అంటున్నారు. అంతేకాదు, తామర పువ్వు లాంటి లేతనైనటువంటి ముఖం అంటారు. చిరుగంట గంటలు ఉంటాయి, చిన్న చిన్న గంటలు ఉంటాయి. ఆ గంటలకి చిన్న మువ్వలు ఉంటాయి. ఆ మువ్వలు కొద్దిగా ఇలా తెరుచుకున్నట్టుగా ఉంటాయి. అట్లా చిరుగంటలకి వేలాడేటటువంటి చిరు మువ్వలు ఎలా తెరుచుకున్నట్టు ఉంటాయో,
తామర పువ్వు వికసించేటప్పుడు ఎలా చక్కగా తెరుచుకున్నట్టు ఉంటుందో అటువంటి అందమైనటువంటి కళ్ళతో. నీ ఇష్టం, నేను నిద్రమా ఉంటుంది, మనకి నిద్రలేమని ఎలా చూస్తుంటాం, కోపంగా చూస్తాం, నిద్రమత్తులో చూస్తుంటాం, ఎలా రకరకాలుగా హావభావాల్లో ఉంటాయి మన కళ్ళు నిద్ర లేచినప్పుడు. నువ్వు అలా చూడకూడదు, అవన్నీ పక్కన పెట్టి మాకు కావాల్సినట్టు చూడాలి అంటున్నారు. చిరిది మెల్లగా కొద్ది కొద్దిగా మమ్మల్ని చూడాలి నువ్వు వాత్సల్యంతో అంటున్నారు. ఎమ్మేల్ విజయావో, నీవు చూసేటటువంటి నీ చూపు మా హృదయాలకి తగలాలి. మా కళ్ళల్లో ఆనందము, మా హృదయంలో ప్రశాంతత ఉండేలా చూడాలి నువ్వు. అంతేగాని నీకు తోచిన నువ్వు చూస్తే ఇంక మేమెందుకు రావటం అంటున్నారు వాళ్ళు ఇక్కడ. తింగళ్ ఆదిత్యను ఎడుందార్భోల్. చూడండి, సూర్యోదయం కాలంలో ఎంత అందంగా ఉంటాడో ఆ సూర్య భగవానుడు. వాచా మగోచరం, నోటితో చెప్పలేం, రెండు కళ్ళతో చూడాల్సిందే. సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కారం చేసుకుంటే పుణ్యక్షేత్రాలు దర్శించిన దానికన్నా మహాపుణ్యం అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే సమయంలో ఆ లేతనైనటువంటి సూర్యుని యొక్క సౌందర్యాన్ని చూడాలట. అంతేకాదు, చంద్రోదయం జరుగుతుంది సాయంకాలం పూట, అంటే పగలు తగ్గిపోతూ చీకటి ప్రారంభమయ్యే సమయంలో సంధ్యా సమయం అంటారంటారు. సాయం సంధ్య, ప్రాతః సంధ్య. ఆ సమయంలో సూర్యుని యొక్క ఉదయం, చంద్రుని యొక్క ఉదయం చూడాలి. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. పౌర్ణమి నాడు సాయంకాలం పూట చంద్రోదయం జరిగే సమయంలో ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి నీ యొక్క చూపులు ఉండాలి అంటున్నారు. ఎడుందార్భోల్ అంకణ్ ఎరండం కొండు. అంకణ్ ఇరండం కొండు, ఒక కన్ను కాదు. ఇదిగో నేను మిమ్మల్ని చూస్తాను, ఒక కన్నుతోనే చూస్తా, రెండో కన్నుతో చూడనని నువ్వు కళ్ళు మూసుకోకూడదు. రెండు కళ్ళు అదే రకమైనటువంటి భావం. భగవంతుని యొక్క చక్షో సూర్యో అజాయత, స్వామి యొక్క కళ్ళలోంచే సూర్యుడు ఉదయించాడని చెప్తుంది మనకి వేదం. అట్లాగే చంద్రమా మనసో జాత, చంద్రుడు స్వామి మనస్సు నుంచి పుట్టాడు అని చెప్తాడు. అట్లా సూర్యచంద్రుడు ఉదయించేటప్పుడు ఉండేటటువంటి సౌందర్యం, అదేవిధంగా అందమైనటువంటి కళ్ళు, రెండు కళ్ళు ఒకే రకంగా చూడాలండి. ఎట్ట కుదురుతాయండి, చూడగలవా? ఒకటొక రకంగా చూస్తే ఒకటొక రకంగా చూస్తుంటుంది మనకి. కానీ రెండు కళ్ళ నిండా మా మీద ప్రేమ వాత్సల్యం చూపించాలి స్వామి. అడుగుతున్నారు, అమ్మ రేపు నాకు అది వండిపెట్టు అని అడిగితే అందులో ఏమేమి వెయ్యాలో కూడా చెప్తాడు పిల్లాడు. అలా వండితే మా అమ్మ భలే వండిపెట్టింది అనుకుంటాడు. అట్లా మాకు ఎలా కావాలో నువ్వు అలాగే చూడాలి మమ్మల్ని, నీకు తోచినట్టు చూస్తే మేము ఒప్పుకోమంటున్నారు. ఎడుందార్భోల్ ఎంగళ్ మేల్ శాపం ఇజందు, ఎంగళ్ మేల్ నోకుదియేల్, అలా చూపులతో మమ్మల్ని కటాక్షించి మా శాపములను తొలగించవయ్యా అంటున్నారు. శాపం అంటే ఏంటి తెలుసా? పాపమే శాపం అంటారు పెద్దలు. ఏముంటుంది? అయ్యా, గొప్ప గొప్ప రాజులందరూ కూడా వాళ్ళ యొక్క రాజరికాభిమానాన్ని వదిలేసి ఈ చివరికి భగవంతుడే శరణు అని వచ్చి నీ యొక్క సింహాసనం కోళ్ళు పట్టుకుని వెళ్లాడుతుంటారు చూసావా? అట్లా మేము మా యొక్క స్త్రీత్వాభిమానం దాన్ని వదిలేసుకుని ఆడపిల్లలం అనేటటువంటి సిగ్గుని కూడా విడచి కృష్ణుడితో కలిసి ఆడాలి. నీ ఇంటికి వచ్చి బయలుదేరి నీ ఇంటికి వచ్చాం కాబట్టి నువ్వు ఎలా చూడాలి? నీ యొక్క నిద్ర నుంచి లేచి మమ్మల్ని ఎర్రనైనటువంటి తామర పువ్వు వికసించే సమయంలో ఉండేటటువంటి సౌందర్యం, ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించేటటువంటి ఆ సౌందర్యం, సాయంకాలం చంద్రుడు ఉదయించేటటువంటి ఆ సౌందర్యం, ఇవన్నీ కలగలిపి నీ కళ్ళల్లో మాకు కనపడాలి. అలా కనుక మమ్మల్ని చూసినట్లయితే మా యొక్క పాపములన్నీ కూడా నశింపచేయవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. నిన్నటి పాసురంలో ఏం చెప్పారు? మాతారు వరి తొలైందు ఉన్ వాసరికన్ ఆత్తాదు ఉందు ఉన్ అడి పణియుమా పోలే. నిన్నటి పాసురానికి ఈ పాటి పాసురానికి చక్కని సమన్వయం ఉంది అంటారు మన పూర్వాచార్యులు. నేనేం చెప్తున్నారు? శత్రువులు, ఎవరి శత్రువులో చెప్పుకున్నాం, ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళని బాధపెట్టే వాళ్ళకే ఆయన శత్రువు అవుతాడు. అటువంటి శత్రువులు కూడా బలహీనులై శక్తిహీనులై ఇక దిక్కు తోచక ఏం చేయాలో తెలియక ఆయన్నే అయ్యా నీ ఇష్టం, నువ్వేం చేసినా నా సిద్ధమే. ఆనాడు రావణాసురుడితో స్వామి 11 రోజుల పాటు యుద్ధం చేశాట. రోజు రావణాసురుడు తెచ్చుకున్నటువంటి అన్ని యుద్ధ సామానులు సర్వనాశనం అయిపోయేవి. పో రేపురా అనేవాడు, మళ్ళీ రేపు అన్నీ తెచ్చుకుని వచ్చాడు. గచ్చ అనుజానామి రణార్థిస్వం, పో రేపొద్దున రా అనేవాట. అట్టా 11 రోజుల పాటు రావణుడితో యుద్ధం చేసి ఇంకా రావణాసురుడు ఎవరు లేరు వాడికి,
కొడుకు పోయాడు, తమ్ముడు పోయాడు, ఇంకో తమ్ముడు వదిలి వెళ్ళిపోయాడు, రాజ్యంలో ఉండేటువంటి గొప్ప గొప్ప మంత్రులు యోధులు అందరూ పోయారు. ఇంకా వాడొక్కడు మిగిలాడు, రాజ్యంలో ఆడవాళ్ళు మిగిలారు. ఇంకా ఆ స్థితిలో రావణాసురుని రాముడు సంహరించాడు. అప్పటికీ వదిలేశాట. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను సీతను నీకు ఇచ్చేస్తానని చెప్పినా వదిలేస్తా రావణ అన్నట. ఇప్పుడు వదిలేసి ఏం లాభం, ఇంకా అందరూ పోయాక ఏం చేసుకుంటాడు? ఆ ఆడవాళ్ళందరూ రాజ్యంలో ఉన్నది ఆడవాళ్ళు, భర్తలు కోల్పోయిన స్త్రీలే. ఏం చేసుకుంటాడు వీడు బ్రతికి? అప్పుడు కూడా రాముడు అవకాశం ఇచ్చాడట వాడికి. ఇదిగో రావణ, ఇప్పుడైనా నా మాట వినరా, వదిలేస్తా అన్నట. అది ఔదార్యం అంటే. చంపాలని అనుకోలేదుట, చంపైనా వాడిని కాపాడాలి అనుకున్నట్ట. వాడిని బాణంతో సంహరించి కాపాడాట ఆయన. అందుకనే మండోదరి పరిగెత్తుకుంటూ వచ్చింది రావణాసురుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది వాడు చూడటానికి. రాముడి మీద ఉగ్రంతో కోపంతో వచ్చి ఏమన్నదో తెలుసా మీకు? తమసహ పరమోధాత శంఖ చక్ర గదాధర దండం పెట్టింది రాముడికి. తమస్సుకు అవతల ఉన్నటువంటి పరమపదంలో ఉన్నటువంటి భగవంతుడా, నీ కాళ్ళకు నమస్కారం, నీ పాదాలకి, మంచి పని చేశావు, పోతే పోయాడు అనుకుందిట మండోదరి రావణాసురుని చూసి. రాముడిని తిట్టడానికి బయలుదేరొచ్చి రావణాసురుని తిట్టి రాముడికి దండం పెట్టి వెళ్ళిందిట. అంతటి వైభవంట. అట్లా శత్రువులు కూడా నిర్వీర్యం చేసినటువంటి నీవు నీ యొక్క ఇంటి దగ్గరికి వచ్చి నీ పాదాలను ఆశ్రయించామని అన్నారు. ఈ రాజు ఏం చెప్తున్నారు అంటే, ఇంకొక ఉదాహరణ చెప్తోంది. లోకంలో రాజులు అందరికన్నా గొప్పవాళ్ళు రాజండి. భూమి మీద గొప్పవాడు రాజు. ఎందుకని గొప్పవాడు? వాడి కొన్ని కోట్ల మంది యొక్క మంచి చెడులు చూసుకునేటటువంటి ఒక గొప్ప హోదా అంటున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారట, వాళ్ళు ఎప్పటికైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు బయటపడతారు, భగవద్ అనుగ్రహం వాళ్ళకి కావాలి అంటారు. కాబట్టి నీవు మా చేత నీవు మాతో కలిసి ఆడుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా మేము వచ్చాం. మా యొక్క స్త్రీత్వాభిమానాన్ని కూడా వదులుకుని వచ్చాం. నువ్వేం పట్టకుండా నిద్రపోతున్నావే, నీకేం తెలియనట్టుగా ఇదేమన్నా బాగుందా అన్నారు. వెనకాల పాసురాలేమో అరివురాయి, తెలివి తెచ్చుకోవాయి అన్నారు. ఈ పాసురంలో ఇందుపారులో ఇంతకుముందు అంట తూయిలషాయ్, నిద్ర నుంచి లేవాలి అన్నారు. అరివురాయి వేరు, తూయిలషాయి వేరు. అరివురాయి అంటే నీకేం తెలియదు అనుకున్నావా? ఎందుకు తెలియదు? నాకు తెలుసు, నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు కాబట్టి లేవయ్యా అని అర్థం. ఇక్కడ తూయిలషాయ్, నీకు తెలిసి తెలియనట్టు నిద్రపోతున్నావు నువ్వు కాబట్టి తూయిలషాయ్. రెండు రకాలు అనమాట. దెప్పి పొడవటం అంటారు దాన్ని, నిష్ఠురంగా మాట్లాడటం. కాబట్టి ఈ గోపికల మాటలు ఇలా వింటుంటే ఈయనకి చెవులకి హాయిగా ఉంది. అబ్బాబ్బా ఎంత బాగుంది, ఆహా ఎంత బాగుంది అని ఆనందపడుతున్నట్ట. ఇంకా విందాం ఏమంటారు అని చెవులకి ఇంపైనట్టుగా మాట్లాడుతున్నట్టు. ఎట్లా ఆనాడు శ్రీరామచంద్రుడు హనుమ కనపడంగానే, హనుమ నా యొక్క భార్య మధురమైనటువంటి మాటలు పడిగేటటువంటి సీత ఏం చెప్పింది, ఇంకా చెప్పవా, సీత మాటలు నాకు చెప్పవా అని సీతమ్మ మాటలు వినాలని అనేటటువంటి ఇష్టంతో ఆసక్తితో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిలాగా మధురాలాప కిమాహ మమ భామిని, మధురమైనటువంటి మాటలు కలిగే నా భార్య ఏముంది నాయన, ఏముంది చెప్పు హనుమ అని ఇంకా అడిగి వినాలనుకున్నట్లుగా ఇక్కడ కృష్ణ పరమాత్మ వాళ్ళు ఏం చెప్తారో విందాం అంటున్నట్ట. అంతేకాదుట, ఆనాడు విభీషణుడు అన్న అయినటువంటి రావణుడితో, రావణ ఇది తప్పు, సీతమ్మని రాముడికి అప్పచెప్తూ అంటే రావణాసురుడు త్వాంతో ధిక్కుల పాంసనం, నువ్వు మా కులానికి చేటు తేవటానికే పుట్టావు, నువ్వు ఈ కులంలో పో రాజ్యంలో నుంచి అని తరిమేస్తే వెళ్ళి శ్రీరాముణ్ణి వెళ్ళి ఆశ్రయించాడట. కాబట్టి అక్కడ విభీషణుడు ఏం చేశాడు, తన యొక్క రాజరికాన్ని వదిలేశాడు, రాజ్య అభిమానాన్ని వదిలేశాడు, తన యొక్క సమస్తమైనటువంటి అభిమానాలను ఇష్టాలను వదిలేశాడు, భార్యను వదిలేశాడు, అదేవిధంగా సంతానాన్ని వదిలేశాడు, అదేవిధంగా తన యొక్క అన్ని హోదాలు పదవులు తనకున్నటువంటి ఐశ్వర్యాలు ఇల్లు వాకిలి అన్నీ వదిలేశాడు. అన్ని చోట్ల రిజైన్ లెటర్ ఇచ్చేశాడు. అయిపోయింది. ఇచ్చేసి ఏం చేశాడు, వచ్చి రాముని దగ్గర ఆశ్రయాన్ని పొందాడు. రాముని దగ్గర ఆశ్రయం పొందితే అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అని వచ్చి అడిగితే అతని యొక్క రాజరికం, అతని యొక్క వీర్యత్వం, అతని యొక్క ప్రతాపం అంతా కూడా భక్తి రూపంగా మార్చి రాముడు పాదాలకు సమర్పించాడు. చూసారా, ఆ విభీషణుడులాగా అంటున్నారు గోపికలు. మేము కూడా అలాగే వచ్చామయ్యా అంటున్నారు. కాబట్టి మా యొక్క
ఆయన తన యొక్క పురుషాభిమానాన్ని వదిలేసి మేము మా యొక్క స్త్రీత్వాభిమానం ప్రెస్టేజ్ ఇష్యూ అంటుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిమానం. మనిషికి ఎంత పొగరంటే మనిషి అంత లెక్కలేదు వాడి యొక్క అహంకారానికి. పక్క మనిషిని మనిషిగా గౌరవించేటటువంటి విలువ కూడా ఉండదు అటువంటి అహంకార పూర్తులైనటువంటి వాళ్ళు. దీని అభిమానం అని కొంచెం పాలిష్డ్గా చెప్తోంది గోదా తల్లి, అంతే, అంతకంటే ఏం తేడా లేదంటున్నారు. కాబట్టి లోకంలో పురుషులకి ఏవేవో అంటుంటారు, ఎవరెవరు అక్కడ మాట్లాడుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఏదో కలిసిపోతుంటారు, ఏదో అనుకుంటుంటారు, రకరకాలుగా ఉంటాయి మాటలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ చేష్టలు. కానీ స్త్రీలు అలా కాదు. స్త్రీలు ఎక్కువగా మాట్లాడరు, మితంగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు, కావాల్సిందే మాట్లాడతారు. అలా ఉంటేనే స్త్రీత్వ లక్షణం అంటారండి. గట్టిగా అరుస్తూ పోట్లాడుతూ ఉండే తత్వం అది స్త్రీత్వ తత్వం కాదు, అది స్త్రీత్వాభిమానం అంటారు దాన్ని. అటువంటి స్త్రీత్వాభిమానం పెద్దవాళ్ళకి ఎంత ఉంటుంది, మరి చిన్నపిల్లలకి ఇంకెంత ఉంటుంది? చిన్నపిల్లలకి ఏముంటుంది? ఇంకా భయము బెదురు ఉంటుంది. ఇటువంటి భయము బెదురు అనేటటువంటివి అన్నీ కూడినటువంటి స్త్రీత్వాభిమానం. ఆ స్త్రీత్వాభిమానాన్ని మేము లెక్క చేయకుండా నీ దగ్గరకు ఉండేటి వచ్చాము అంటున్నారు. అంగణ్మాన్యాలత్తు అరచర్, ఈ పదమే ఓ 10 రోజులు చెప్పుకోవచ్చు మనం అంటారు పెద్దలు. దాన్ని కూడా పక్కన పెట్టామయ్యా స్వామి అంటున్నారు. రాజు అంటే కనుక ఎవరో తెలుసా? నా విష్ణు పృథివీపతి. రాజు అనేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశను కలిగి ఉన్నవాడు అని అర్థం. కాబట్టి రాజు అనేటువంటి వాడు ఎట్లా ఉంటాడు? ఈ రాజు అనేటటువంటి వాడు స్వాభిమానంగా ఉంటాడు ఎప్పుడూ కూడా. ఎన్నో లక్షల మందిని నిర్వహిస్తూ ఉండేటటువంటి వాడు, మంచి చెడులు చూసేవాడు. అతనికి ఎన్నో హోదాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో గౌరవం ఉంటుంది, అభిమానం కూడా ఉంటుంది. ఈ లోకంలో ఈ అభిమానం ప్రధానంగా 3 రకాలు ఉంటుందండి. మొదటిది మమత్వాభిమానం అంటారు. మమత్వాభిమానం, నేను, నాది, నా వాళ్ళు, నా వాళ్ళ కోసం, నా కోసం ఏం చేసినా నేను అనేటటువంటి మమత్వాభిమానం. అది పర్వాలేదులేండి కొంచెం అని పక్కన పెట్టచ్చు. రెండవది అహంతాభిమానం అని ఉంటుంది. అహంతాభిమానం అంటే కనుక ఈ దేహమే నేను, ఈ ఆత్మ అనేదే లేదు, అంతా నేనే అనుభవిస్తున్నాను, నా సుఖము అనేటటువంటి నా అనేటటువంటి శబ్దం యొక్క అభిమానం అహంతాభిమానం. ఈ రెండు కొంచెం పర్వాలేదులే, తర్వాత తప్పు అని తెలుసుకుంటే మారే అవకాశాలు ఉన్నాయి ఈ రెండిటికి. స్వాభిమానము అహంతాభిమానం. నీకంత స్వాభిమానం పనికిరాదయ్యా, పెద్దవాళ్ళ ఎందుకు గౌరవ భక్తి కలిగి ఉండాలి అని చెప్తే ఓహో అలాగా అని మారే అవకాశం ఉంది. ఇకపోతే అహంతాభిమానం, భగవంతుడు ఎవరో తెలిస్తే అహంతాభిమానం పోయేట అవకాశం ఉన్నది. ఇంకొకటి ఉందండి అతి భయంకరమైన దురంతాభిమానం, దురభిమానం అంటారు. ఈ దురభిమానమే సర్వనాశనం చేస్తుందట. అందుకే అంటారు రాజ్యన్నామ మహావ్యాధి అచికిత్స వినాశక. రాజ్యం, రాజు, రాజ్యము అంటే కనుక అదో పెద్ద వ్యాధి, దానికి చికిత్స లేదు. ఓ పెద్ద వ్యాధికి చికిత్స లేని వ్యాధులు ఉన్నాయి చూసారా, అలాంటి వ్యాధి లాంటిదిట ఈ రాజరికం, రాజ్యం అంటే కనుక. ఎప్పుడు దురభిమానగతమైతే, ఈ మొత్తానికి నేనే అధిపతిని అనేటటువంటి భావంట. ఎట్లా అంటే ఒక బ్రహ్మ ఉన్నాడు, బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ. ఆయనకి ఎంత ఉంటుంది అహంకారం, ఆయనంత అహంకారం ఉంటుందట. మరి ఒక చిన్న చీమ ఉంటుంది, చీమకి ఎంత ఉంటుంది అహంకారం, అది చీమ దూరేటటువంటి ఆ రంధ్రం అంత ఉంటుంది అహంకారం. ఈ అహంకారానికి ఆ అహంకారానికి తేడా ఏమన్నా ఉందే అంటే ఏ తేడా లేదు, రెండు ఒకటే అన్నారట భట్టల వారు ఒకనాడు ఉపన్యాసంలో. అహంకారం అభిమానం ఈ పాసురం చెప్తుంటే ఒక ఆయన అడిగాట, ఆచార్య అభిమానం అభిమానం అంటున్నారు, మరి బ్రహ్మాభిమానం గొప్పదా చీమాభిమానం గొప్పదా అని అడిగాట. అయ్యో అమాయకుడా, బ్రహ్మ చీమ ఇద్దరు వేరు వేరు కాదురా, రూపభేదమే, అభిమానం సమానం అన్నట్టు ఆయన. ఒక డబ్బున్నవాడు ఇంటి నిండా చాలా వస్తువులు ఏర్పాటు చేసుకున్నాడు, లక్షలు పెట్టి కొనుక్కున్నాడు. నేను దీన్ని ఇక్కడి నుంచి తెచ్చా, నేను అమెరికా నుంచి తెచ్చా, నేను లండన్ నుంచి తెచ్చా, నేను ప్యారిస్ నుంచి తెచ్చా దీన్ని అని ఏమిటేమిటో ఇల్లంతా పరుచుకుంటాడు. వాడింటి వెనకాల ఒక పూరి గురుసులో ఒక పేదవాడు ఉంటాడు, ఒక వస్త్రం కట్టుకుంటాడు, ఇంకో వస్త్రం తడిపారేసుకుంటాడు, అంతే, ఏమీ ఉండదు వాడికి. పొద్దున్న లేచేసరికి అన్ని చోట్ల వెళ్ళి భిక్షమెత్తుకుని తిని వచ్చి ఆ పొరుగులు కూడా పరుచుకుంటాడు. ఒకనాడు ప్రమాదవశాత్తు ఆ పెద్ద ఇంట్లో ఉన్నటువంటి భవనంలో ఉన్నటువంటి వాడి ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంటాయి కదా ఇప్పుడు, షార్ట్ సర్క్యూట్లు, అట్లా కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగింది. జరిగి ప్రమాదం వచ్చింది, అగ్నికి ఆహుతి అయిపోతుంది ఇల్లంతా.
వీడేం చేస్తున్నాడు? వీడు లబోదిబామని ఏడుస్తున్నాడు. ఎన్ని లక్షలు పెట్టి తెచ్చానో ఆ పెద్ద డిజైనింగ్లు, ఆ సోఫాలు, ఇక చెప్పకర్లా ఇంటీరియర్స్, ఇంట్లో ఉండే అన్ని వస్తువులు అవి చూసి ఒక్కొక్కటి తెచ్చుకుని బయట పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. వాడు ప్రాణాలు కాపాడుకుంటాడా? వాటిని తెచ్చుకోవడానికి పరిగెత్తుతాడా? ఈ పక్కన ఇంట్లో పూరి గుడిసేవాడికి కూడా అంటుకుంది అదే మంట. వాడేం చేశాడు? ఆ ఒక్కడి కట్టుకున్న వస్త్రం, ఆరేసిన వస్త్రం 2 పట్టుకున్నాడు, ప్రశాంతంగా బయటకు వచ్చేసాడు నిమిషాల్లో. వీడు లోపలికెళ్ళా ఆ మంటల్లోకి దూకి అటు ఇటు గబగబా వెళ్ళి ఏదో ఒకటి వస్తువు తీసుకురాను, బయట పెట్ట, మళ్ళీ లోపలికెళ్ళా, మళ్ళీ వస్తువు తాను. ఏమైంది? ఏదో వస్తువు చేయి జారి పడింది, దాన్ని తీసే లోపల మంట అంటుకుంది, చనిపోయాడు. కాబట్టి ఎంత పెంచుకుంటే అంత బాధలే. ఎంత అహంభావం పెంచుకుంటే, ఎంత అభిమానం పెంచుకుంటే అంత బాధలు ఉన్నాయండి. అభిమానానికి సమానంగా అవమానం కూడా వెనకాలే వస్తూ ఉంటుంది మనకి. దానికి సిద్ధపడే అభిమానం పెంచుకోవాలి. అసలు ఏ అభిమానమో లేదనుకోండి, భగవంతుడి యొక్క దాసుడిని నేను అనుకుంటే అభిమానంతో పనే ఉంది. నేను ఎవరో తెలుసా, నేను అలాంటి వాడిని తెలుసా, నా పవర్ తెలుసా అనుకుంటే ఉంది. అదే పవర్లో మనం, అదే శక్తిలో నాశనం అయిపోతాము అంటారట. అదే చెప్తాను గోదా తల్లి మనకి. కాబట్టి ఆ రకంగా రాజరికాభిమానం అనేటువంటిది ఎంతో భయంకరమైంది అంటున్నారు. కానీ ఈ రాజరికాభిమానం అనేటటువంటిది భగవత్ ప్రసాదం అని ఎవరైతే భావిస్తారో, ఎవరైతే సేవాభావంతో ఉంటారో, ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళకి అది ఏమవుతుందని ఆభరణమై కూర్చుంటుందిట. అటువంటి వైభవం మనకి రాజరికంలో ఉంది అంటారు. ఎట్లా అంటే మనకు తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు ఉన్నారు, 12 ఆళ్వార్లు తమిళనాడు ప్రాంతంలో అవతరించారు. వాళ్ళల్లో కులశేఖర ఆళ్వార్, ఆయన మహానుభావుడు, గొప్ప రాజండి కులశేఖర ఆళ్వార్. అదేవిధంగా ఇంకొక ఆళ్వార్ ఉన్నారు, తిరుమంగయ్య ఆళ్వార్, ఆయన కూడా గొప్ప రాజు. ఆయన రాజైనప్పటికీ తన సంపదనంతా కూడా రోజు 1000 మంది శ్రీ వైష్ణవులకి, బ్రాహ్మణులకి, రోజు ఆకలిగా ఉన్నటువంటి పేదవాళ్ళకి అన్నదానం చేసేవాట. అతని యొక్క సంపదంతా కరిగించేశాడు రాజుగా ఉండి. ఎందుకని? భగవానుడు ఇచ్చింది భగవానుని యొక్క భక్తులకు పెట్టాలి అనే భావన ఉన్నవాడు రాజు. రాజుగా లక్షణాలు చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. శౌర్యం తేజ ధృతిర్దాక్ష్యం యుద్ధే చ అపలాయనం దానం ఈశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం. ఎవరు క్షత్రియుడు, ఎవరు రాజు అంటే శౌర్యం, తేజ, ధృతి, దాక్ష్యం, యుద్ధే అపలాయనం, దానం, ఈశ్వర భావం. ఈశ్వర భావం. వాడు ఎంత గొప్ప మహారాజైనా, వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఇది భగవానుని అనుగ్రహం అనే భావన ఉన్నవాడైతే కనుక వాడు ఆ రాజుగా భావించుకోవడం, తన్ని తాను సేవకుడుగా భావించుకుంటాడు. మనకి మహాభారత యుద్ధం మహాభారత యుద్ధం సమయంలో భీష్ముడు పడుకుంటే, అంపశయ్య మీద పడుకున్నప్పుడు రాత్రిపూట్ల ధర్మరాజు వెళ్ళి ఆయన దగ్గర రాజధర్మాలు తెలుసుకున్నట. ఉద్యోగ పర్వంలో వస్తుంది. చెప్తున్నాడు ధర్మరాజుకి భీష్ముడు, ఓ ధర్మరాజా, ఎవరైతే కనుక రాజరికాన్ని, రాజ్యాన్ని, రాజ్యం యొక్క హక్కులని ఎవరైతే కనుక ప్రజలకు సేవగా భావిస్తాడో, ఇది నేను ప్రజలకు సేవ చేయడానికి నాకు వచ్చిన అవకాశం అని భావిస్తాడో వాడు భగవంతుడితో సమానం. ఒక చిన్న సహాయం చేస్తే మీరు సమయానికి దేవుళ్ళ వచ్చి సహాయం చేశారండి, వాడు దేవుడా? కాదు కదా. దైవత్వం కలిగినటువంటి వాడయ్యాడంతే, అంతే తప్ప వాడు దేవుడు కాదు. అట్లాగే రాజు ఎప్పుడు దేవుడవుతాడు? ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించినప్పుడే మంచిగా వాడవుతాడు. ఆ విధంగా ఆనాడు రామరాజ్యం చెప్పారు కదా. ఏం చెప్పారు మనకి వాల్మీకి మహర్షి? 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతానిచ రామో రాజ్యము ఉపాసీత. 10,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించాడు. రామరాజ్యం అంటారు, అంతేగాని దుర్యోధన రాజ్యం అంటూ. ఇక్కడ ఒక రహస్యం ఉంది. దుర్యోధనుడు కూడా ప్రజలను మనోరంజకంగానే పరిపాలించాడు. ప్రజలకి ఏ కష్టం కలగకుండా దుర్యోధనుడు కూడా పరిపాలించారు. మరి రామరాజ్యం రామరాజ్యం అంటున్నారు కానీ దుర్యోధన రాజ్యం అంటలేదే. ఎందుకు అంటలేదు? దుర్యోధనుడు దురభిమానంతో చేసిందల్లా కూడా నేను పక్కవాడి కన్నా బాగా చెయ్యాలి అనే ఉద్దేశం చేస్తే అది పాపమై కూర్చుంటుంది. ఎప్పుడు కూడా పోటీ అనేది ఉండకూడదు. మనకి ఇతరులతో పోటీ పెట్టుకున్న పోటీతత్వం ఉండాలండి అంటూ ఉంటారు. ఆ పోటీతత్వం వేరే అండి, ఈ పోటీతత్వం వేరే. దుర్యోధనుడు తాను దురభిమానంతో రాజ్యాన్ని చేశాడు. ప్రజలను బాగానే పరిపాలించిన రాజ్యాన్ని, వాడిలో చెడు గుణాలున్నాయి, దైవీ భావాలు లేవు. అందుకనే స్వామి చెప్తాడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, దైవీ హియేషా గుణమయ్యి మమ మాయా దొరచేయ. ఓ అర్జున,
రాజులు అనేటువంటి వాళ్ళు తామే రాజ్యం చేస్తున్నట్టుగా, ఈ భూమండలం అంతా తామే మోస్తున్నట్టుగా ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ నా మాయలో పడి కొట్టుకుంటున్నారు రాజ్యాన అని చెప్పాడు ఆయన. ఆ రకంగా దైవీ భావనతో ఎవరైతే రాజ్యాన్ని చేశారో వాళ్ళందరూ మహానుభావులు అంటున్నారు. అటువంటి మహానుభావులైనటువంటి రాజులు ఎంతోమంది ఉన్నారు మనకి. మన స్వామివారి యొక్క తిరుమల సన్నిధికి ఎన్నో రకాలైనటువంటి కైంకర్యాలు చేసినటువంటి కృష్ణదేవరాయలు లాంటి వారు, సాళువ నరసింహారాయలు, తొండమాను చక్రవర్తి, చెప్పుకుంటూ పోతే ఎంతెంతమందో పేర్లు తెలియని మహానుభావులు. వాళ్ళందరూ భగవద్ భక్తులే. వాళ్ళంతా కూడా వాళ్ళందరూ భగవత్ కైంకర్యం చేసి రాజ్యాన్ని భగవంతుని యొక్క సేవగా భావిస్తూ రాజ్యం చేసిన మహానుభావులు. ఆ రకంగా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వేరే రకమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను రాజ్యం చేస్తున్నాను కాబట్టి నేను అందరికన్నా గొప్పవాణ్ణి అని. శ్రీకృష్ణుడు రాజ్యం చేసే రోజుల్లో ఆ మధురా నగరంలో పక్కన వేరొక ఊరుంది. ఆ ఊరిలో వాసుదేవుడు అనే పేరేటటువంటి అక్కడ ఉండేవాట. కృష్ణుడి పేరు వాసుదేవుడే, అతని పేరు వాసుదేవుడే. వాడు కొంచెం దురభిమానంతో ఉండేవాడట వాసుదేవుడు. వాడి పేరేంటి? పౌండ్రక వాసుదేవుడు అని వాడి పేరు. వాడికి శ్రీకృష్ణుడితో పోటీ. శ్రీకృష్ణునిలాగా పింఛం పెట్టుకునేవాడు. నేను కూడా వాసుదేవుడే కదా, నేను కూడా కృష్ణులాగానే ఉంటానని. శ్రీకృష్ణులాగా నీలం రంగు ఒంటికంతా పూసుకున్నాడు మహమంతా. అలాగే శ్రీకృష్ణులా పింఛం పెట్టుకున్నాడు. శ్రీకృష్ణులాగా ఒక వేణువు సిద్ధం చేసుకున్నాడు. మరి కృష్ణుడికి ఏమున్నాయి అక్కడ రాజ్యంలో? శంకు చక్రాలు ఉంటాయి కదా స్వామికి, తను కూడా శంకు చక్రాలు చేర్చుకున్నాడు. మరి ఆదిశేషుడు కావాలి కదా వాహనం, తెప్పించుకున్నాడు, చెక్కతో చేయించుకున్నాడు. ఒక గరుత్మంతుడు వాహనం తెప్పించుకున్నాడు, చెక్కతో ఏర్పాటు చేసుకున్నాడు. అన్నీ నేను శ్రీకృష్ణులాగానే నేను ఉన్నా, నేనే వాసుదేవుణ్ణి, అసలు వాసుదేవుడే కాదు అని ఒక వర్తమానం పంపించాడు. ఏం పంపించాడు? ఓయ్ కృష్ణ, నేను వాసుదేవుడినే, నువ్వు వాసుదేవుడివే, మన ఇద్దరిలో ఎవరే ఒకళ్ళమే ఉండాలి, ఇద్దరు వాసుదేవులు ఉండకూడదు అన్నట్ట. ఎందుకయ్యా ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చిందంటే, అంతే అదంతే, మన ఇద్దరిలో ఒకళ్ళే ఉండాలి అన్నట్ట. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు నాతో యుద్ధం చేసి నువ్వు కృష్ణుడు అనే పదాన్ని వదిలేసుకో, రాజు నేనే వాసుదేవుడిని అనే పదాన్ని నేను పెట్టుకుంటా అన్నట్ట. సరే అలాగే. అయ్యో అమ్మాయి కూడా నీతో పాటు అమాయకమైనటువంటి లక్షల సైన్యం చనిపోవటం ఎందుకు, మన ఇద్దరమే యుద్ధం చేద్దాం, ఎవరితో వద్దు అన్నట్ట కృష్ణ పరమాత్మ. సరే చేద్దాం రా అన్నాడు. యుద్ధం మొదలైంది. శ్రీకృష్ణ పరమాత్మ కేవలం తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధంతో వాడి యొక్క ఆయుధాలన్నింటినీ గద ఏర్పాటు చేసుకున్నాడు, శంఖం చక్రం అన్ని తయారు చేసి పెట్టుకున్నాడు. ఈ శంఖ చక్రాలని ఇనుముతో లోహంతో తయారు చేసి పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ చివరిలో చక్రం బయటికి తీశాడు చేతి. ఇలా ఆయన స్మరించుకోగానే ఆయన వేలు దగ్గరికి చక్రం వచ్చింది. వీడు కూడా బగబగా పక్కన ఉన్నటువంటి చక్రాన్ని తీసి చేతిలోకి వేళ్ళలో ఇలా పెట్టుకున్నాడు. కృష్ణుడు చెప్పాట, అయ్యా వాసుదేవ చూసుకో, చక్రం అసలే సూదిగా పదునుగా ఉంది, కొంచెం చేతికి దూరంగా పెట్టుకో అన్నట్ట కృష్ణుడు. ఆ వాసుదేవుడు నా తెలుసులేవాయ్ అన్నట్ట కృష్ణుడితో. సరే కృష్ణ పరమాత్మ చెగో, నేను చక్రం ప్రయోగిస్తున్నాను అన్నాడు. అయితే నేను ప్రయోగిస్తాను అన్నట. శ్రీకృష్ణ పరమాత్మ ఆ చేతిని దూరంగా పెట్టి ఇలా అన్నట. కానీ వీడేం చేశాడు? ఆయన కన్నా ఫాస్ట్గా తన చక్రం రావాలని ఇలా దగ్గర నుంచి ఇలా అన్నట. అనేసరికి ఆ చక్రం వాడి చేతిలో నుంచి వాడి కంఠాన్ని కోసుకుంటూ వెళ్ళిపోయిందిట. కాబట్టి వాడి చేతిలో ఉన్నటువంటి ఆయుధం వాడినే సంహరించేసిందట. కృష్ణ పరమాత్మ చక్రాన్ని వదలలేదు, ఇంకా వదలకుండా చెయ్యి ఇలా తిప్పాడు. వీడు కూడా చూసి అదే రకంగా చేతిని ఇలా తిప్పాట. ఏమైంది? అదే చక్రం వాడి కంఠాన్ని కోసుకుంటూ వెళ్ళిపోయింది, దగ్గరగా పెట్టుకున్నాడు, తెలియదు వాడికి. అట్లా రాజరికాభిమానం అనేటటువంటిది ఏం చేస్తుంది? పౌండ్రక వాసుదేవుడిలాగా నాశనం చేస్తుంది అని చెప్పారు. అయ్యా మేము అలాంటి వాళ్ళం అనుకుంటున్నావా? మేము అలాంటి వాళ్ళమే కాదు నాయన అంటోంది ఆమె. అదేవిధంగా రాముడు సీతమ్మ హనుమతో చెప్తుంది, మేము ప్రపత్తి కలిగినటువంటి వాళ్ళం కృష్ణ, మేము ప్రపన్నులం. అంటే ఏంటి? మా ప్రయత్నంతో నిన్ను సాధించుకోం, నీ అనుగ్రహం ఉంటేనే మేము నీ దగ్గరికి రాగలం. మనం భగవంతుని సేవించుకోవాలంటే మనం వచ్చామనుకుంటున్నారా? కాదు. ఆయన దయదలిస్తే మనం వస్తున్నాం, ఆయన అనుగ్రహంతోనే దర్శనం చేసుకుంటున్నాం, ఆయన అనుగ్రహంతోనే హాయిగా తిరిగి ఇళ్ళకి వెళ్తున్నాం. అంతేగాని మేము బోళ్ళంతా డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాం, బోళ్ళంతా కష్టపడ్డాం, గంటలు నుంచున్నాం, అలా అనుకోకూడదండి. అన్ని అపచారాలు అవన్నీ. ఆయన అనుగ్రహం కోసం మేము ఎదురు చూసాము, ఆయన మనకు దర్శనం ఇచ్చాడు, ఆయన క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇది ప్రపత్తి అంటే, ఇది ప్రపత్తి. అదే ప్రపత్తిని కలిగినటువంటి సీతమ్మ హనుమతో చెప్తోంది, తల్లి నేను నా భుజం మీద తీసుకెళ్ళిపోతాను రామ్మ, ఈ రావణాసుడితో నీకు సంబంధం లేదంట. అలా చేయకూడదు నాయన. అలా చేస్తే రావణాసురుడు దొంగతనంగా నన్ను తీసుకెళ్తే రాముడు హనుమంతుడి ద్వారా ఇంకో దొంగలా చేశాడు అనుకుంటారు లోకం.
ఏం చేయాలి? సరయిస్తు సంకులాం కృత్వాన్ లంకాం ఫలబరార్దన మాం నయేద్ యది కాకుత్స తత్తస్య సదృశం భవేత్. ఈ లంకానగరాన్ని మొత్తం కూడా బాణాలతో సర్వనాశనం చేసి ఆ రావణుని సంహరించి ఒంటరివాణి చేసి నన్ను తీసుకెళ్తే అది ఆయనకి తగినది అన్నదిట సీతమ్మ. అట్లా మేము సీతమ్మలాగా ప్రపన్న భావాన్ని కలిగినటువంటి వాళ్ళమమ్మా అంటోని. అటువంటి ప్రపత్తి భావాన్ని కలిగినటువంటి మాయందు నువ్వు చూడవేంటయ్యా, నువ్వు మా వంక చూడవా స్వామి అంటోందిట. ప్రపన్న భావంతో రాజ్యాన్ని పరిపాలించినటువంటి విభీషణుడు, సుగ్రీవుడు, అరుగో ఆనాడు రఘువంశరాజులందరూ కూడా ఆ రఘువంశరాజులందరూ కూడా చక్కగా రాజ్యాన్ని భగవత్ సేవగా భావించి పరిపాలించారు అంటున్నారు. కాళిదాస్ అనేటువంటి మహాకవి కూడా ఏం చెప్తాడు? రాజ్యం స్వహస్తధృత దండం ఇవాతపత్రం, స్వహస్తధృతమివ ధృత దండమివ ఆతపత్రం అంటున్నారట. ఈ రాజరికం అంటే ఎలా అనుకుంటున్నారు తెలుసా? ఒక గొప్పదైనటువంటి గాలివానలో ఒక తాటాకుతో చేయబడినటువంటి గొడుగు లాంటిదిట. గాలివానలో తాటాకు గొడుగు ఏమన్నా ఆపుతుందా? ఆ గొడుగు కింద ఉన్నటువంటి కాడ అలాంటిదిట. మామూలు ఐరన్తో ఇనప గొడుగులు పెట్టుకుంటేనే గాలికి ఎగిరి ఇలా వెనక్కి తిరిగిపోయి ఎగిరెళ్ళిపోతాయి, గొడుగులతో సహా ఎగిరిపోతాం. మరి తాటాకు గొడుగు ఏమాపుతుంది చెప్పండి? అట్లా ఈ రాజ్యం అనేటటువంటిది ఏదో స్థిరం అనుకుంటున్నారు. ఈ రాజ్య సంపదలన్నీ కూడా అస్థిరములే అంటున్నారు. ఎట్లాంటిది? రాజరికం యొక్క అహంకారంతో కనుక మనం ఉన్నట్లయితే మనకి ఏ గతి పడుతుందో తెలుసా అని శ్రీమన్ నమ్మాళ్ళవార్లు అద్భుతమైనటువంటి ఒక కథని చెప్తున్నారు. ఎక్కడ? తిరువాయిమడి దివ్య ప్రబంధంలో 4లో 1లో 1 ஒரு நாயகமாய் ஓடுலகடாண்டவன் கருணாய் கவரந்த காலர் சிதைகிய பானையர் பெருநாடுனங்காண இம்மையே பிச்சை தாம் கொள்வர் తిరునారణంతాళ్ కాలంబర చెందెత్తు ఉయమినో. వరు నాయకమాయ్ అనగనగనగా ఒక పెద్ద రాజు ఉండేవాడండి. వాడు పెద్ద చక్రవర్తి. వాడి కింద ఎంతో 100 మంది చక్రవర్తి రాజులు ఉండేవాళ్ళు, సామంత రాజులు. ఆ రాజు బయటికి రావాలి అంటే వాడు రోడ్డు మీద వాడు తిరగాలి అంటే వాడికి పెద్ద ఏనుగు ఉండాలి, ఏనుగు ఎక్కాలి. ఏనుగుని ఎలా ఎక్కుతారు అంటే ఒక సామంతరాజు వంగుంటాడు, వంగుంటే వాడి మీద కాళ్ళు పెట్టి ఇంకొకడు ఇంకో రకంగా వంగుంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్థాయిలో నుంచి వంగుని ఉండాలి, ఇలా తలకాయ వంచుకుని వాళ్ళ మీద కాళ్ళు పెట్టుకుని చేతులతో ఏనుగు మీదకి ఇంకొంతమంది ముందుగా వెళ్ళి పట్టుకుని ఉంటారు ఏనుగు దగ్గర. ఆ చేతుల మీద చేతులు వేసి ఏనుగు మీద కూర్చుంటాట. అది వాడి యొక్క వైభవం అలా ఉంటుందట ఆ రాజుకి. అలాంటి రాజు, అంతటి వైభవం కలిగినటువంటి ఆ రాజును చూసి సామంత రాజులందరికీ కళ్ళు గుట్టాయట. వీడు మన్ని నానా చాకరీలు చేస్తున్నాడు, వీడిని మనం ఉంచకూడదు ఎట్లాగూ అని ఆలోచించి ఒకరోజు అందరూ దండయాత్ర చేసి వాడి మీద పడి వాడిని చివరికి సంహరించేంత వరకు చేసి వాడిని రాజ్యంలోంచి తరిమేశారట. ఏ రాజు అయితే కనుక అందరి రాజుల మీద కూడా అందరి సామంత రాజుల మీద ఎక్కి ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఏనుగు మీద అధిష్ఠించినటువంటి వైభవాన్ని చూపించాడో అదే సామంత రాజుల చేతుల్లో వాడి కర్మ కాలితే వాడి యొక్క స్థితి బాగోకపోతే ఏమైంది? వాడి గీత రాత సరిగ్గా లేకపోయేసరికి అడవుల పాడబట్టిపోయాడు. వాడు పారిపోయి అందరూ వెంటబడ్డారు, చంపడానికి పారిపోయాడు. రాజ్యాన్ని అందరిని, భార్య పిల్లల్ని అందరిని వదిలేశాడు. పారిపోయి ఎక్కడో అడవుల్లో వెళ్ళి దాక్కున్నాడు. కొన్ని రోజుల పాటు అడవుల్లోనే దాక్కుంటుంటే వాడికి బాగా గడ్డం మీసాలు వచ్చేసి గుర్తుపట్టనంతగా తయారైపోయాడు. బట్టలన్నీ పాడైపోయినాయి. రాత్రికి వాడికి రోజు ఏం చేసేవాడు? పగటిపూట ఎవరన్నా గుర్తుపడతారేమో అని చెప్పి భయంతో రాత్రిపూట్ల చీకట్లో అడుక్కోవడానికి బయలుదేరేవాడు, భిక్ష కోసం బయలుదేరేవాట. అయితే ఇంకొక రాజుని పెట్టుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాడు చాటింపేయించాడు. ఎవరైతే కనుక ముందు రాజుని ప్రాణాలతో తెస్తారో వాళ్ళకి 10 లక్షలు ఇస్తాను బహుమానం అన్నమాట. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడ కనబడతాడా, ఎప్పుడు కనబడతాడా అని వెతకడం మొదలు పెడతారు. ఏ రాజు పరిపాలనలో హాయిగా బతికారు ప్రజలు, ఆ రాజు కోసం వెతకడం బయలుదేరారు. ఈ విషయం తెలిసినటువంటి వాడు ఏం చేయాలి? రాత్రిపూట నల్లని రగ్గు కప్పుకొని చీకట్లో తిరగడం మొదలుపెట్టాడు. ఆకలేస్తుంది కదా, తప్పదు కదా, బ్రతుకున్నందుకు తినాలి. అందుకు ఏం చేస్తున్నాడు? వాడు వెళ్ళే దారిలో శ్మశానం కనబడింది. ఏమీ లేదు వాడికి. మరి ఆ శ్మశానంలో ఒక పగిలిపోయినటువంటి కుండ ముక్క దొరికింది, కుండ పెంకు. ఆ పెంకు పట్టుకున్నాడు, బయలుదేరాడు అడుక్కోవటానికి. ఇలా నెత్తి మీద ఆ నల్లని ఆ దుప్పటి కప్పుకుని వెళ్తున్నాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు. దారిలో చీకట్లో వెళ్తుంటే ఒక నల్లని కుక్క పిల్లలని ఈని పడుకుని ఉన్నది. తెలియకుండా ఆ కుక్క మీద కాలేశాడు. దాంతో ఆ కుక్క వాడి కాలు కరిచేసింది.
కాలు కరవడంతో రక్తం ధారగా కారుతోంది. అయినా సరే అక్కడి నుంచి అట్లాగే కాలికి మళ్ళీ గుడ్డ కట్టుకుని కుంటూ కొంత దూరం వెళ్తుంటే ఎవరో మనుషుల యొక్క అలికిడి చప్పుడుగానే వినపడింది. అమ్మో, ఎవరో నన్ను పట్టుకోబోతున్నారని భయంతో మళ్ళీ పరిగెత్తుతుంటే పగిలిపోయినటువంటి గాజు పెంకులు గుచ్చుకున్నాయి కాలుకు. మళ్ళీ వాడికి చూడండి వాడి అవస్థ. ఆ గాజు పెంకులు గుచ్చుకుంటే మళ్ళీ బాధతో ఓర్చుకుంటూ తిరుగుతూ ఆ బిచ్చమెత్తడం కోసం ఒకళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడట. అది వెన్నెల కాలం పౌర్ణమి రోజు అవడంతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి మబ్బు కొంచెం తొలగేసరికి చంద్రుని కాంతి ఆ ఇంటి మీద పడిందట. వీడి మీద కాంతి పడిందట. వాడు చీకటిగా ఉంది కదా అని దుప్పటి ఇలా పక్కకి తీసి అమ్మ ఏదన్నా ఉంటే పెట్టమ్మా అని బిచ్చమడిగాట. ఏం కావాలి నీకని? ఏదో ఒకటి పెట్టమ్మా అన్నట. ఏది నీ దగ్గర ఏముంది ఏదన్నా పెట్టాలంటే అంటే అదిగో పగిలిపోయినా ఆ కొండ మొక్కను తీసుకున్నట. ఆ కొండ మొక్క తీసిన ఏదన్నా పెట్టమని ఇలా చేయించాట. దాచంగానే వెన్నెల మీద పడిందట వాడి మొహాన. ఆ ఇంటి ఆమె చూస్తుంది, ఇదిగోరా వీడే పాతరాజురా మనవరాజే అనుకుంటే పట్టుకుందామని గట్టిగా చెయ్యి పట్టుకునేసరికి ఆ చెయ్యి విదిలించుకుని మళ్ళీ అడవిలోకి పారిపోయాట. అట్లా రాజు అనేటటువంటి వాడికి భగవద్ అనుగ్రహం లేకపోతే ఎటువంటి హీనస్థితి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని నమ్మాళ్ళ వార్ల యొక్క దివ్య ప్రబంధంలో పూర్వాచార్యులు మనం తెలియజేశారు. ఆ రకంగా రాజు అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అంటే కనుక అందరినీ చక్కగా ప్రేమగా చూసుకోవాలి. అధికారులైనా సరే, మంత్రులైనా సరే, సేవకులైనా సరే, ఈ ప్రజలనైనా సరే ఎవరినైనా సమభావనగా చూడాలి. వీళ్ళు నా దగ్గర వీళ్ళు నా దగ్గరగా ఉండేటటువంటి ఆఫీసర్లు, వీళ్ళని బాగా చూసుకుంటా, వాళ్ళు ఎవరో అటెండర్లు వాళ్ళని సరిగ్గా చూడడం అట్లా ఉండకూడదు. అందరినీ సమానంగా, నువ్వు ఎలాంటి వాడువో నీ పక్క వాళ్ళు అలాంటి వాళ్ళు అనే భావన రావాలి. అటువంటి ఆ లక్షణం కలిగినటువంటిదే రాజరికపు లక్షణం. అందుకనే చెప్తారు మనకి, రాజు అనేటువంటి వాడికి ఏముండాలి? పాపభీతి ఉండాలి. పాపభీతి, దైవభక్తి, ఈ రెండు ఉంటేనే వాడు రాజు అవుతాడంటారు మనకి పెద్దలు. అట్లా ఒక దుర్యోధనుడు, ఒక శిశుపాలుడు, ఒక జరాసంధుడు, ఒక కంసుడు ఏమయ్యారు? వీళ్ళు ఎంత రాజులైనా దిక్కు లేకుండా పోయారు వాళ్ళంతా కూడా. ఎవరికి పట్టని గతి పట్టింది వాళ్ళకి. ఆ కంసుడికి 12 ఏళ్ల పాటు భయంతోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు వాడు. అట్లా రాజు అనేటువంటి వాడు అలా ఉండకూడదు అని, నేను పల్లెళ్ళు కట్టిరికి నీ యొక్క సింహాసనం కోళ్ల దగ్గరకు వచ్చి వాలేమయ్యా అంటున్నారు. సింహాసనం యొక్క కాళ్ళు పట్టుకుని వేళ్లాడుతున్నామయ్యా అంటున్నారు. పరాజితులైనటువంటి రాజులను ఏం చేస్తారు తెలుసా? ఆ గెలిచినటువంటి రాజులు వాళ్ళ సింహాల దగ్గర, వాళ్ళ యొక్క సింహాసనం ఆ కాళ్ళు ఉంటాయి, మంచం కోళ్ళు, వాటికి వీళ్ళకి గొలుసులేసి బంధిస్తారు దాన్ని. అంతకన్నా అవమానం ఉండదు ఆ రాజుకి. అట్లా మేము వచ్చి మీ అభిమానం, మా అభిమానాన్ని వదిలేసి, ఎందుకో తెలుసా? ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంపద అనే జ్ఞానం లేకుండా ఈ రాజ్యం అంతా నాది, నేను ఏం చేస్తే అదే చెల్లుతుంది అని అనుకున్నట్లయితే వాడిని భగవానుడు పాతాళానికి తొక్కేస్తాడు. ఎలాగా? బలిచక్రవర్తిలాగా అంటున్నారు మనకి. అందుకనే స్వామి చెప్తాడు, యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. కాబట్టి లోకంలో ఎవరైతే గొప్ప గొప్ప రాజులు, అధికారులు, గొప్పవాళ్ళు, మహానుభావులు, పెద్ద పెద్ద పదవులు ఉన్నాయనుకుంటున్నారో అవన్నీ భగవద్ అనుగ్రహమే అనే భావనతో ఉండాలి అని మనకి ఈ పాసంలో తెలుస్తుందంటారు. అందుకనే నమ్మాళ్ళ వార్లు కూడా తిరువాయిమడి 1, 2, 7 చెప్తున్నారు. అడంగల్ సంబత్తు అడంగ కండి ఈషన్ అడంగశిల్ అహుదెన్రు అడంగగా ఉళ్ళే. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఉభయ విభూతులలో, ఉభయ విభూతి అంటే అనంతకోటి బ్రహ్మాండాలు ఒక ఐశ్వర్యం, పరమపదం ఒక ఐశ్వర్యం. ఈ 2 ఐశ్వర్యాలు కలిగినటువంటి స్వామి ఇలా ఉంటే అన్నీ ఉన్నటువంటి నిండుకుండ తొణగదు. అర్ధోఘటో ఘోష ముపైతు నూనం సంపూర్ణ కుంభో నకరోతి శబ్దం. నిండా నీళ్లు ఉన్నటువంటి కుండ శబ్దం చేయదు, సగం నీళ్లు ఉన్న కుండే శబ్దం చేస్తుంటుంది గలగల. అట్లాగే సంపదలు బాగా ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా నిదానంగానే ఉంటాడు. మధ్యలో వచ్చిపోతూ ఉండే సంపదలు కలిగిన వాడు ఉంటాడు, వాడు అల్పైశ్వర్యంతో ఎగిరెగిరి మిడిసిపడుతూ ఉంటాడట. అట్లా ఉండకుండా భగవానుడు మరి అనంతకోటి బ్రహ్మాండాలు ఆయన సంపదే, మరి అలాగే పరమపదము ఆయన సంపదే. మరి ఇంత సంపద కలిగిన వాడు ఎంత ఔదార్యంతో మనని కాపాడుతున్నాడండి అక్కడ వచ్చి నుంచుని. ఆయనకు ఔదార్యంతో పనే ఉంది, దయతో పనే ఉంది. ఈ బ్రహ్మాండం అంతా నాదే అని అనుకోవచ్చు కదా. అలా అనుకున్నప్పటికీ కూడా ఆ అందులో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అనుకుంటాట. ఇది భావన. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపండితః. కాబట్టి
ఇతరములైనటువంటి వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళు అనుకుని ఎవరుంటారో వాడే నిజమైన పండితుడు. అంతే, చదువుకున్నవాడు కాదు. శాస్త్రజ్ఞానం, సంస్కృత గ్రంథాలు మొదలైన గొప్ప గొప్ప డిగ్రీలు చదువుకోవడం కాదు. చదువు అంటే ఏంటో పక్క వాళ్ళని ప్రేమగా చూడగలగటం, పక్క వాళ్ళని గౌరవించగలగటం, పక్క వాళ్ళ అభిమానాన్ని ఆశ్రయించటం అంటారు. అటువంటి వైభవం మనకి చెప్తున్నారు నమ్మాళ్ళవార్లు. అందుకనే ఏం చెప్తున్నారు, అడంగల్ ఎజిల్ సంబత్తు, మహత్తైనటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపద అంతా కూడా భగవానునిది అని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే భగవత్ సంబంధం కలుగుతుందో ఆ రాజు అనేటువంటి వాడు కూడా ఉద్ధరింపబడతాట. దానికి ఒక చక్కని కథ చెప్తారు. ఒక మహారాజు ఉన్నాడటండి. ఆ మహారాజుకి ఒక అందమైన కుమారుడు ఉన్నాడు. చిన్న పిల్లవాడు, 5 ఏళ్ళు ఉంటాయి వాడికి ఒంటి నిండా నగలేశాడు. వాడు హాయిగా అక్కడ గార్డెన్లో ఆడుకుంటున్నాడు. తోటలో ఆడుకుంటుంటే ఒక దొంగ, అటు పోతున్నటువంటి దొంగ అక్కడ ఉండేటటువంటి సైనికుల కళ్ళు కప్పి ఆ పిల్లాన్ని ఎత్తుకుపోయాడు. ఒంటి నిండా నగలతో ఉన్న పిల్లాన్ని ఎత్తుకుపోయి ఎక్కడికో తీసుకెళ్ళి, అడవుల్లో ఎక్కడో తీసుకెళ్ళి వాడిని 2 దెబ్బలేసేసరికి వాడు పడిపోయాడు. చిన్నపిల్లాడికి ఏం కావాలి? అప్పుడు వాడి ఒంటి మీద ఉన్న నగలాన్ని ఒలుచుకుని ఆ పిల్లాన్ని అక్కడ వదిలేసిపోయాడు. వాడు దారిని వాడు అట్లా 1, 2, 3, 4, 5 వారం రోజులైంది. ఆ పిల్లాడు ఆకలితో అలమటిస్తూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అమ్మ 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 అని ఏడుస్తున్నట్ట. ఆ అడవిలో కట్టెలు కట్టుకోవడానికి వచ్చారట కొంతమంది. అక్కడ ఉండేటువంటి అడవిలో ఉండేటువంటి ఆటవికులు చూశారు ఈ పిల్లవాడిని. అయ్యో ఎవరి పిల్లవాడు, ఎంత బాగున్నాడు ఈ పిల్లవాడని ఇంటికి పట్టుకెళ్ళారు. ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరని పెంచుకుంటున్నారు. ఆ పిల్లాడికి ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన ఏదో పేరు పెట్టుకున్నారు. వాడికి వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ పనులు, వాళ్ళు చేసే పనులే అన్నీ వాడికి అలవాటైపోయినాయి. కొన్ని రోజులు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, ఏళ్ళు గడిచిపోయినాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్ద అయ్యాడు. కొంచెం 5 ఏళ్లవాడు కాస్త 15 ఏళ్లవాడు అయ్యాడు. 10 ఏళ్ళు అయినాయి. రాజుగారు దేశమంతా చాటి పెంచారు. మా అబ్బాయిని ఎవరైతే తిరిగి తీసుకొస్తారో వాడికి నా రాజ్యం అంతా ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు ఆ రాజుగారి యొక్క గురువు గారు, ఎందుకు రాజా తొందరపడతావు, వెతుకుదాం చూద్దాం దొరుకుతాడేమో ఎక్కడన్నా అన్నాడట. సరే, గురువు గారు ఏం చేశాడు, ఆ కొంతమంది సైన్యాన్ని పట్టుకుని ఈ ఊళ్ళు ఆ ఊళ్ళు అని తిరిగాడు. అడవుల్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళంతా తిరిగి ఒక చోట చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని దాహం వేస్తోంది. అటుగా వెళ్తున్నాడు ఇగో ఈ పిల్లాడు. వెళ్తూ అతని దగ్గర ఒక కుండలో నీళ్లు పట్టుకుపోతున్నాడు. వీళ్ళకి దాహం వేసింది బాగా. అయ్యా బాబు, నీ కుండలో కాస్త నీళ్ళు నాయనా బాబు అని అడిగారు. అలాగేనండి ఇస్తానని చెప్పి ఆ కుండలో నీళ్ళు ఇచ్చాట. ఆ నీళ్లు త్రాగుతున్నటువంటి ఈ రాజుగారి గురువుగారు పురోహితుడు చూసి, ఏం బాబు ఎంత తేజస్సుతో ఉన్నావు నువ్వు, మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు అని అడిగారు. మా నాన్న అంటే మా అమ్మ అంటే ఇక్కడే ఉన్నారండి అని తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ రాజపురోహితుని చూడంగానే ఆ ఆటవిలో పడుకుని దండం పెట్టి, అయ్యా నమస్కారం బాబాయ్, నమస్కారం స్వామి అని దండం పెట్టారు. ఏమయ్యా ఈ పిల్లవాడ మీ పిల్లవాడేనంటే, అంటే మా పిల్లవాడేనయ్యా అన్నాడు. సైనికులను పిలిపించారు. ఇదిగో వీళ్ళని బాగా కొరడాతో దండించండి అన్నట. ఈయనకు అనుమానం వచ్చింది. అయ్యో ఏదంటయ్యా మంచినీళ్ళు ఇస్తే దండిస్తారా అంటే, కాదయ్యా మంచినీళ్ళు ఇచ్చామన్న దండించలేదు. ఈ పిల్లవాడు ఎవరో నిజం చెప్పు, మీరు కన్నారా ఈ పిల్లవాడిని, లేకపోతే కనుక తలదీస్తా జైల్లో పెట్టిస్తా అన్నట. వాళ్ళ దెబ్బకి భయపడిపోయి కాళ్ళ మీద పడిపోయి, లేదయ్యా ఈ పిల్లవాడిని మేము కనలేదు, మాకెక్కడో అడవులో దొరికాడు అన్నట్టు. ఆ పిల్లవాడి యొక్క పోలికలు చూస్తే అచ్చం రాజుగారి పోలికల్లోనే ఉన్నాడట. అప్పుడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని, బాబు ఈయన మీ తల్లిదండ్రులు కాదు, మీ అసలైన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు. నీ వేషం ఇది కాదు, నీ మాట ఇది కాదు, నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు, నువ్వు తినాల్సిన ఆహారం ఇది కాదు, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు అని వాడిని సంస్కరించి తిరిగి ఏ రాజు అయితే కోల్పోయాడో పిల్లవాడిని ఆ రాజు దగ్గరికి చేర్చారట ఈ గురువు గారు. అట్లా ఇంతటి ఐశ్వర్యం మనం చక్కగా, మనకి శరీరం, వసు, విజ్ఞానం, సంపదలు, ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్తాం. ధన కనక వస్తు వాహన పుత్ర దార గృహక్షేత్రములు, ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు, అదేవిధంగా ఐశ్వర్యం, ఉద్యోగం, సంపద, మంచి మిత్రులు, ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో వచ్చాయి అనే అభిమానం కావాలి. అటువంటి అభిమానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు పక్కనే ఉంటాడు, అన్నీ చేసి పెడుతూ ఉంటాడట. అటువంటి వైభవం కలిగినటువంటి ఆ రాజరికాభిమానం వాళ్ళకి ఎంత ఉంటుందో అట్లాగే మాకు మా యొక్క స్త్రీత్వాభిమానాన్ని వదిలేసి నేను పళ్ళిరి కట్టెరికి నీ పాదాలు నీ యొక్క సింహాసనం దగ్గరికి వచ్చి కింగిని వాయిచ్చేద తామరైపు పోలే చెప్పాం కదా. నీ యొక్క అందమైనటువంటి చూపులు, ఆ చూపులే చాలు, ఆ స్వామి కళ్ళే చాలు, ఆ కళ్ళు చూస్తే చాలు మనకి ఎంత ఆనందం ఉంటుందో. కాబట్టి నీ యొక్క అందమైన కటాక్ష వీక్షణములైన చూపులతో మమ్మల్ని చూడాలి నువ్వు.
అప్పుడు ఏమవుతుంది, మా పాపాలన్నీ పోతాయి. కష్టపడి ఇంటి నుంచి బయలుదేరి రిజర్వేషన్లు చేసుకుని రైళ్లల్లో ప్రయాణం చేసి ఆటోల్లో వచ్చి ఇక్కడ రూముల్లో తిరిగి ఇక్కడ తిరిగి గంటలు గంటలు లైన్లలో నుంచుని నానా బాధలు పడి ఆకలి నిద్ర అన్నీ పోగొట్టుకుని ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నామయ్యా? నీ యొక్క కటాక్ష వీక్షణం కోసమే అని గోదా తల్లి ఏం చెప్తోంది, కృష్ణ నువ్వు మా వంక చూస్తే చాలయ్యా, ఈ చలిలో ఈ చీకట్లో మేము ఎందుకు వచ్చాం? నీ చూపు కోసమే. కింగిణి వాయిచ్చేద తామరైపోయేలే ఎంగళి, అలాగే చల్లనైనటువంటి చంద్రుడు సూర్యుని చూపుల వలె ఎమ్మేలు విజయావో, నువ్వు మమ్మల్ని కనుక చూసినట్లయితే ఎంగళ్ మేల్ శాపమిషందు, మా పాపాలన్నీ పోతాయి ఒక్క దెబ్బకి. ఒక పెద్ద అగ్ని పెద్దదైనటువంటి ఒక దూది, ఒక పెద్ద పత్తి గుట్ట ఉంటుంది, ఆ పత్తి గుట్ట మీద ఒక చిన్న అగ్గిపుల్ల రజన పడిందంటే మొత్తం బూడిదైపోయినట్టుగా ఇన్నేళ్ల నుంచి మేము చేసినటువంటి వెనకాల పాపాలన్నీ పోతాయి, రాబోయే చేసే పనుల్లో పాపాలు అంటకుండా పోతాయి, నీ అనుగ్రహం కావాలయ్యా అని ఈ పాసురంలో గోదా తల్లి తమ యొక్క స్త్రీత్వాభిమానాన్ని వదిలి దగ్గరికి వచ్చాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కర్కటే పూర్వఫలగుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం. ఓం నమో వెంకటేశాయ.